హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో రాష్ట్రమంతా షాక్, సుప్రీంకోర్టు తీర్పు అంటూ అప్డేట్ రావడం జరిగింది. సో, దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాము. వీడియో అయితే ఎక్కడ కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ, పెన్షన్ మిత్రులతోటి షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్న వారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీ వరకు రీచ్ అవుతుంది. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, ఇక విషయానికొచ్చినట్లయితే భారతదేశంలోని ప్రభుత్వ ఉద్యోగాల నియామక ప్రక్రియలో ఒక పెను మార్పుకు శ్రీకారం చుడుతూ అత్యున్నత న్యాయస్థానమైనటువంటి సుప్రీంకోర్టు ఒక సంచలనాత్మకమైన తీర్పునైతే వెలువరించింది. సాధారణంగా ప్రభుత్వ ఉద్యోగ నోటిఫికేషన్‌లలో ఒక పోస్టుకు కావాల్సినటువంటి కనీస విద్యార్హతను పేర్కొంటారు. అయితే ఇప్పుడు ఆ నిబంధనకు అదనంగా గరిష్ట విద్యార్హతను కూడా పరిగణలోకి తీసుకోవచ్చని అయితే కోర్టు స్పష్టం చేసింది. అంటే నోటిఫికేషన్‌లో పేర్కొన్న కనీస విద్యా అర్హత కంటే ఎక్కువ చదువుకున్న అభ్యర్థులను ఆయా పోస్టులకు అనర్హులుగా ప్రకటించవచ్చు అని, ఇది రాజ్యాంగ విరుద్ధం లేదా చట్టవిరుద్ధం కాదని అత్యున్నత న్యాయస్థానం చాలా స్పష్టంగా తేల్చి చెప్పింది. మన దేశంలో నిరుద్యోగ సమస్య కారణంగా గ్రూప్ 4 లేదా అటెండెంట్ వంటి చిన్న చిన్న తరహా ఉద్యోగులకు కూడా పీజీ ఉద్యోగాలకి కూడా పీజీ, పీహెచ్‌డీ చేసిన వారు వేల సంఖ్యలో పోటీ పడుతూ ఉంటారు. ఇలాంటి పరిస్థితుల్లో అధిక విద్యావంతులను పక్కన పెట్టి కేవలం అడిగిన తక్కువ విద్యార్హత ఉన్నవారికే ఆ యొక్క ఉద్యోగం ఇవ్వడం సరైనదని, ఇది అర్హత గల తక్కువ స్థాయి అభ్యర్థుల హక్కులను కాపాడమేననైతే న్యాయస్థానం ఒక కీలక దిశానిర్దేశం చేసింది. ఈ యొక్క చారిత్రాత్మక తీర్పు వెనుక ఉన్నటువంటి నేపథ్యాన్ని మరియు అసలు కేసును మనం నిశితంగా పరిశీలిస్తే, ఒక బ్యాంకులో తాత్కాలిక ప్రాతిపదికన అటెండెంట్‌గా పనిచేస్తున్నటువంటి ఒక పట్టభద్రుడి పట్టభద్రుడిని ఆ ఉద్యోగం నుంచి తొలగించినటువంటి ఉదంతం వెలుగులోకైతే వచ్చింది. ఆ బ్యాంకు నిబంధనల ప్రకారంగా సదరు అటెండెంట్ పోస్టుకు కేవలం 10వ తరగతి లేదా ఆహ్, తత్సమానం విద్యార్హత మాత్రమే ఉండాలి. సో, డిగ్రీ లేదా అంతకంటే ఎక్కువ చదువుకున్న వారు ఆ పోస్టుకు అనర్హులు. అయితే ఆ అభ్యర్థి తాను పట్టభద్రుడినని అన్న విషయం ఉద్దేశపూర్వకంగా దాచిపెట్టి కేవలం 10వ తరగతి సర్టిఫికేట్‌లతో ఉద్యోగంలో చేరారు. దీనిపై విచారణ జరిపినటువంటి జస్టిస్ అమానుల్లా మరియు జస్టిస్ బిఆర్ మహాదేవన్‌లతో కూడినటువంటి ధర్మాసనం వాస్తవాలను దాచిపెట్టినందుకు మరియు నిబంధనలను ఉల్లంఘించినందుకు సదరు ఉద్యోగిని తొలగించడాన్ని పూర్తిగా సమర్థించింది. ఉన్నత విద్యావంతులు ఇటువంటి చిన్న ఉద్యోగాల్లో చేరటం వల్ల నిజంగా ఆ ఉద్యోగాలకు మాత్రమే అర్హులైన తక్కువ చదువుకున్న వారి ఉపాధి అవకాశాలు దెబ్బతింటున్నాయని కోర్టు చాలా లోతుగా విశ్లేషించింది. సుప్రీంకోర్టు ఈ నిర్ణయం తీసుకోవడానికి గల అత్యంత ప్రధానమైన కారణం సామాజిక న్యాయం, సోషల్ జస్టిస్. మన సమాజంలో పేదరికం లేదా కుటుంబ ఆర్థిక ఇబ్బందులను కారణంగా 10వ తరగతి లేదా ఇంటర్మీడియట్‌లోనే చదువును ఆపేసినటువంటి అభ్యర్థులు లక్షలాది మంది ఉంటారు. వారికి ఉన్న ఏకైక ఆశ కేవలం ఈ చిన్న స్థాయి ప్రభుత్వ ఉద్యోగాలే. ఒకవేళ ఈ పోస్టులు కూడా ఎంటెక్ లేదా పీహెచ్‌డీలు చేసిన వారికి పోటీకి వస్తే వారి ప్రతిభ ముందు వీరు తక్కువ చదువుకున్న వారు నిలబడలేరు. ఫలితంగా వారికి అసలు ఉద్యోగమే దక్కడం అసాధ్యమవుతుంది. అటువంటి బలహీన వర్గాల వ్యక్తులకు ప్రాధాన్యతను కల్పించి వారి జీవితాల్లో వెలుగులు నింపేందుకు ఈ యొక్క గరిష్ట విద్యార్హత నిబంధన అవసరమని కోర్టు పేర్కొంది. అంటే తక్కువ చదువుకున్న వారికి కూడా ప్రభుత్వ ఉపాధిలో సమాన వాటా దక్కాలని కోర్టు అభిప్రాయపడింది. ప్రభుత్వాలు ఒక ఆదర్శవంతమైనటువంటి ఉపాధి కల్పన వ్యవస్థను నిర్మించాలంటే ప్రతి స్థాయి ఉద్యోగికి ఆ పనికి తగిన మానసిక స్థితి మరియు అర్హత ఉంటేనే నియమించాలని సుప్రీంకోర్టు సూచించింది. సో, అధిక విద్యా అర్హత ఉన్నవారు చిన్న స్థాయి ఉద్యోగాల్లో చేరినప్పుడు వారు తమ నైపుణ్యానికి తగిన పని కాదు అని తరచుగా అసంతృప్తితో ఉండటం మనం చూస్తూనే ఉంటాము. ఇది వారి పనితీరుపై ప్రభావం చూపుతుంది. అంతేకాకుండా వారు ఆ ఉద్యోగంలో ఉంటూనే మెరుగైన అవకాశాలు రాగానే వెంటనే రాజీనామా చేసి వెళ్ళిపోతుంటారు. దీనివల్ల ఆయా సంస్థలకు నియామక ప్రక్రియలో పెట్టిన ఖర్చు, సమయం మరియు శిక్షణ వృధా అవుతాయి. పదే పదే కొత్త వారిని నియమించుకోవాల్సి రావటం వల్ల సంస్థల పరిపాలన కుంటుపడుతుంది. అందుకే నోటిఫికేషన్‌లో ఏ అర్హత అయితే అడిగారో ఆ పరిమితికి లోబడి ఉన్న వారికి మాత్రమే ఈ యొక్క ఉద్యోగాలు ఇవ్వటం వల్ల సంస్థలో స్థిరత్వం ఉంటుందని కోర్టు తీర్పునిచ్చింది. ఇప్పుడు ఈ తీర్పు దేశవ్యాప్తంగా నిరుద్యోగ వర్గాల్లో పెద్ద చర్చనీయాంశంగా అయింది. ఇది తక్కువ విద్యా అర్హత కలిగినటువంటి లక్షలాది మంది నిరుద్యోగులకు ఒక పెద్ద ఊరటగా మరియు ఒక వరంగా మారుతుందని చెప్పవచ్చు. సో, ఇప్పటివరకు పెద్ద పెద్ద డిగ్రీలు ఉన్న వారితో పోటీ పడలేక వెనుకబడుతున్నటువంటి
సాధారణ అభ్యర్థులకు ఇప్పుడు సమాన అవకాశాలు లభిస్తాయి. ఉన్నత చదువులు చదవలేకపోయినా తమకు కేటాయించిన చిన్న ఉద్యోగాల్లోనైనా స్థిరపడాలి అనేటటువంటి వారి కల ఇప్పుడు నెరవేరే అవకాశం ఉంది. సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి ఈ యొక్క స్పష్టత వల్ల రిక్రూట్‌మెంట్ బోర్డులకు కూడా నియామక ప్రక్రియలో ఎటువంటి ఇబ్బందులు లేకుండా నిబంధనలు అమలు చేసే వెసులుబాటు కలిగింది. సో, మొత్తానికి ఈ యొక్క నిర్ణయం సామాజిక సమతుల్యతను కాపాడటంలో ఒక కీలక పాత్రనైతే పోషిస్తుంది.